తిన్నాక పోస్ట్ ప్రాండియల్ షుగర్ లెవెల్స్ ఏమో తక్కువ ఉంటాయి, అదే ఫాస్టింగ్ లెవెల్స్ మాత్రం నార్మల్ ఆర్ హై ఉంటాయి. ఇది ఎందుకు జరుగుతుంది? దీన్ని రియాక్టివ్ హైపోగ్లైసిమియా అని అంటారనమాట. కొన్నిసార్లు ప్యాంక్రియాస్ ఇన్సులిన్ని ఎక్సెస్ ప్రొడ్యూస్ చేస్తుంది, ఇన్సులిన్ ప్రొడక్షన్ ఎక్సెస్గా ఉంటుంది. అలాంటప్పుడు గ్లూకోజ్ చాలా లో అయిపోతుంది అనమాట. సో మనము ఎక్కువ కార్బోహైడ్రేట్స్ లేకపోతే షుగర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తినడం వల్ల, డైట్ అలాంటివి తీసుకుంటే ఇలా జరిగే అవకాశం ఉంది. ఇది కాకుండా వేరే కాజెస్ ఏముండొచ్చు అంటే ఎర్లీ డయాబెటీస్ లేకపోతే ప్రీ డయాబెటీస్ అని అంటారు. అంటే ఫుల్గా డయాబెటీస్ రాకముందు బార్డర్ లైన్లో ఉంటే దాన్ని ఎర్లీ డయాబెటీస్ అంటారు. అలాంటప్పుడు కూడా ఇలా పోస్ట్ ప్రాండియల్ లో వస్తుంది, ఫాస్టింగ్ లెవెల్స్ మాత్రం నార్మల్గానే ఉంటాయి. అండ్ మెడికేషన్స్, ఆఫ్ కోర్స్ డయాబెటీస్ మెడికేషన్స్ తీసుకుంటున్నప్పుడు లేదంటే ఆల్కహాల్ ఇంటేక్ ఉన్నా లేకపోతే లివర్ కిడ్నీ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా, సో ఇవన్నీ కూడా మనము రూల్ అవుట్ చేసుకోవాలి. బట్ కామన్గా మనం చూసేది మాత్రం రియాక్టివ్ హైపోగ్లైసీమియా వస్తుంటుంది. దానికి మనము బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకోవాలి. ప్రోటీన్, ఫైబర్, ఉట్టి కార్బోహైడ్రేటే కాకుండా ప్రోటీన్, ఫైబర్ కూడా బాగా ఉండే డైట్ తీసుకుంటే ఇది అవాయిడ్ చేయొచ్చు.